అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి కలకలం రేపుతుంది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చికెన్ షాపులను మూసివేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆర్టీఓ నిన్న ఇచ్చిన ఎక్స్క్లూజివ్ వార్తకు ఆరోగ్య శాఖ అధికారులు సైతం స్పందించడం జరిగింది. నెల్లూరు జిల్లాలోని నెల్లూరు నగరం పట్టణంలోని చికెన్ దుకాణాల మీద ముమ్మరంగా దాడులు చేసి నిల్వలు ఉన్న చికెన్ షాపులను సైతం మొత్తము సీల్ చేస్తున్నారు. మనం ఒకసారి విజువల్స్ రూపంలో చూస్తున్నాము. అంటే నిల్వలున్న ఈ చికెను నెల్లూరు నగరంలో పెద్ద ఎత్తున చికెన్ షాపులు ఉన్నాయి. అయితే వీటి మొత్తాన్ని బర్డ్ ఫ్లూ వల్ల మొత్తం మూసివేస్తూ కలెక్టర్ ఆదేశాల మేరకు ఇచ్చేస్తున్నారు. ప్రధానంగా పొదలకూరు, అదేవిధంగా కోవూరు ప్రాంతాల్లో ఈ బ్లడ్ ఫ్లూ రావడంతో వేలాది కోళ్లు చనిపోవడం జరిగింది. సార్, బర్డ్ ఫ్లూ మొత్తం కలెక్టర్ కూడా కొన్ని ప్రాంతాలకు ఆదేశాలు చేయడం, నెల్లూరు నగరంలో ఈ చికెన్ షాపులు మొత్తం మూసేస్తూ అదేవిధంగా వ్యర్థ పదార్థ నిల్వలు ఉన్న వాటిని కూడా మీరు సీజ్ చేస్తున్నారు. నమస్కారం అండి. గౌరవ కలెక్టర్ గారు మరియు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు ఆదేశాల మేరకు ఇప్పుడు మనకి కోవూరులో తర్వాత పొదలకూరులో కేసెస్ రిపోర్ట్ అయి ఉన్నాయి, బర్డ్ ఫ్లూ కేసెస్. దానిలో భాగంగా మనకి నెల్లూరులో ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేంత వరకు కూడాను మనకుండే ఈ చికెన్ షాప్స్ అన్నీ కూడా వాళ్ళ యజమానులకు ఆల్రెడీ మెసేజ్ కమ్యూనికేట్ చేసాము. మన మున్సిపల్ స్టాఫ్ ద్వారా కమ్యూనికేట్ చేయడంతో పాటు ఎక్కడ కూడా షాప్స్ ఓపెన్ చేసినా క్లోజ్ చేస్తున్నాము. చికెన్ సంబంధించిన ఐటమ్స్ కూడా ఎక్కడున్నా కానీ ఆ మెటీరియల్తో సీజ్ చేయడంతో పాటు ఆ బాట్స్ అన్నిటి కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాము. ఇది మళ్ళీ ఫర్దర్గా మన రెస్పెక్టెడ్ కలెక్టర్ గారు, కమిషనర్ గారు వచ్చే ఇన్స్ట్రక్షన్స్ వచ్చేంత వరకు వీటిని కంప్లీట్గా క్లోజ్ చేస్తాము. ఇంకొకటి, పబ్లిక్ కూడా దీనిలో అందరూ సపోర్ట్ చేసి కోఆపరేట్ చేస్తే ఇది ఫర్దర్గా గవర్నమెంట్ నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ వరకు ఎవరు కూడా ఈ చికెన్ సంబంధించిన ఐటమ్స్ని యూజ్ చేయొద్దండి. మీరు ఆల్టర్నేట్గా మటన్ కానీ, ఫిష్ కానీ, ప్రాన్స్ కానీ వాటికి సంబంధించి మీరు యూజ్ చేసుకోవచ్చు. వీటితో పాటు ఈ హోటల్ యజమానులు కూడా మీరు ఖచ్చితంగా కోఆపరేట్ చేయాలి. ఎవరు కూడా తెలియకుండా ఎటువంటిది చికెన్ సంబంధించిన ఐటమ్స్ అయితే మీరు సర్వ్ చేయొద్దు. మీ ప్రెమిసెస్లో వాటిని అయితే కుక్ చేయొద్దు. అటువంటి కానీ ఇన్ఫర్మేషన్ ఎక్కడన్నా వచ్చినా కానీ మీ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చి వీళ్ళకి చెప్పగలనే వీళ్ళు కూడా కోఆపరేట్ చేశారు. వాళ్ళు కూడా వాలంటీర్గా అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసి మేము మీకు సపోర్ట్ చేస్తాము, మళ్ళీ మీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చారు కూడా ఫాలో చేస్తామని చెప్పారు. వాళ్ళే వాలంటీర్గా కూడా ఇప్పుడు డిస్ఇన్ఫెక్ట్ చేసి మున్సిపల్ అథారిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇవన్నీ తీసుకెళ్ళి మన రెసిడెన్షియల్కి వేరే ప్రాంతాలకు తీసుకెళ్ళేసి అక్కడ పిట్ తీసి అక్కడ డిస్ఇన్ఫెక్ట్ చేసి ప్రాపర్గా క్లోజ్ చేయడం జరుగుతుందండి. అందరు కూడా నగరంలో ఉండే చికెన్ షాప్స్ అందరూ కూడా కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ అండి. అంటే ఎగ్ తినవచ్చు సార్ మామూలుగా? ఇప్పుడు చికెన్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయండి. ఫర్దర్ అంటే చికెన్ ఇది బేసిక్ ఏంటంటే ఎయిర్ బోర్న్ డిసీజు ఒకటి నుంచి ఒకటికి ఎయిర్ ద్వారా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి ఫర్దర్ గైడ్లైన్స్ వచ్చే వరకు అవాయిడ్ చేయడమే మంచిదండి. ఇది పరిస్థితి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మామూలుగా ఏంటంటే బర్డ్ ఫ్లూ రావడం వల్ల అంటే కోళ్లకు నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉంది. దానివల్ల స్వచ్ఛందంగానే చికెన్ షాపులు మొత్తం మూసివేస్తున్నారు. అయితే అదేవిధంగా వాళ్ళ నిల్వలు ఉన్న వాళ్ళు స్వచ్ఛందంగానే వాటిని బయటపెట్టి పెనాయిల్ వేసి ఇచ్చేస్తున్నారు. మొత్తం నెల్లూరు నగరం మొత్తము ఇదే విధంగా సుమారు ఒక 2000 చికెన్ షాపులు ఉంటాయి, మొత్తము మూసివేయడం జరిగింది. అయితే మళ్ళీ అధికారులు ఆదేశాలు జారీ చేసినంత వరకు చికెన్ అమ్మకాలు నిలిపివేయాలని కూడా ఆరోగ్య శాఖ అధికారులు చికెన్ షాపు యాజమానులకు చెప్పడం జరుగుతుంది. అయితే ఎగ్స్ విషయానికి వస్తే అంటే కోళ్లకు సంబంధించిన కోళ్ళు అదేవిధంగా దాని నుంచి వచ్చే ఎగ్స్ ఏమీ తినవద్దని కూడా వైద్యాధికారులు చెప్పడం జరుగుతుంది. మొత్తం మీదుగా ఈ కొన్ని చికెన్ షాపుల్లో నిల్వలు ఉన్న ఈ చికెన్ని కూడా బయటికి తీసి వాటి మీద పెనాయిల్ చల్లుతున్నారు. యాజమాన్యులు చికెన్ షాప్ ఓనర్స్ చేతే ఇట్లా చేయిస్తున్నారు. అయితే వాళ్ళు చికెన్ షాప్ యాజమాన్యులు స్వచ్ఛందంగానే ముందుకు వచ్చి వాళ్ళు షాపులు మూసివేస్తున్నారు. అయితే కేవలం ఇది వాళ్ళ మీద కేసులు కానీ అదేవిధంగా
ఆరోగ్య శాఖ అధికారులు పెట్టడం లేదు. అంటే స్వచ్ఛందంగా వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న చికెన్ నిల్వలను బయట వేసి మామూలుగా పెనాయిల్ చేస్తున్నారు. దుకాణాలు మొత్తము మూసివేస్తున్నారు. నెల్లూరు నగరంలో మళ్ళీ కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినంత వరకు చికెన్ షాపులు మొత్తం మూసివేయాలని కూడా ఆరోగ్య శాఖ అధికారులు కోరుతున్నారు. నెల్లూరు నగరంలో సుమారు 2000 పైగానే చికెన్ షాపులు ఉండేవి, మొత్తము మూసివేశారు. అయితే ప్రజలు కూడా సహకరించాలి. ప్రజలు కూడా చికెన్ని మళ్ళీ ఒక 2-3 నెలలు తినవద్దంటూ కూడా ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్, RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.